తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, మోకాళ్ళ నొప్పులకి సంబంధించి చాలా వరకు కూడా బాధపడుతున్నామని చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎన్నో ఈ కాల్షియం తగ్గిపోయిందని దానికి సంబంధించిన టాబ్లెట్స్ వాడము, నీ రీప్లేస్మెంట్ అంటూ కూడా చాలా పెద్ద పెద్ద సర్జరీస్తో కూడినటువంటివి. ఇవన్నీ కాకుండా నిజంగా వీటికి కూడా ఆయుర్వేదిక్లో ఉన్న మంచి మెడిసిన్ ఉందంటారా సార్? మోకాళ్ళ నొప్పులనే సంధివాతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అమ్మా. సంధివాతం మొత్తం 80 రకాల వాత వ్యాధుల్లో ఇది కూడా ఒక వాత వ్యాధి. అంటే మన దేహంలో ముఖ్యంగా మోకాళ్ళ భాగంలో వాత ప్రకోపం ఎక్కువ జరిగి దానివల్ల పోటు, సలుపు, బాధ, నొప్పి, అసౌకర్యము కలిగేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని మరి సంధివాతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. వాత ప్రకోపం ఎక్కువ జరుగుతుంది ఆ ప్రాంతంలో. ఆధునికంగా మనం ఆలోచన చేసినట్లయితే మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుంది. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా హానికారకమైన పదార్థాలు మోకాళ్ళ భాగంలో ఉత్పత్తి అవుతుంటాయి. TNF ఆల్ఫా, సైటోకైన్స్, ఇంటర్లీకిన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇవన్నీ మనకు హాని చేసేటువంటి పదార్థాలు. ఈ పదార్థాల ఉత్పత్తి యొక్క ప్రభావం చేతనే మోకాళ్ళకు సంబంధించినట్టు ఈ ఇబ్బందులన్నీ కలుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఆ పదార్థాల ఉత్పత్తి తగ్గిపోవాలి. ఆ పదార్థాల ఉత్పత్తి అయినప్పటికీ అవి చేసేటువంటి ఏదైతే ఉందో వాటి యొక్క శక్తిని, పనితనాన్ని నిర్వీర్యం చేయాలి. సో అలా చేసేందుకు ఆయుర్వేదంలో చక్కటి వైద్య విధానాలు ఉన్నాయి. మనకై మనం తయారు చేసుకోదగ్గ ఔషధాలు ఉన్నాయి. అదేవిధంగా వైద్యుల పర్యవేక్షణలో వాడుకోదగ్గ ఔషధాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి వారు తయారు చేసుకోదగ్గ ఔషధాన్ని ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నేను చెప్తాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మెంతుల చూర్ణము, వాము చూర్ణము, అదేవిధంగా మూడవ పదార్థంగా ధనియాలు, మూడవ పదార్థంగా దాల్చిన చెక్క. దాల్చిన చెక్కను కూడా కాస్త వేయించేసి చూర్ణం తయారు చేసుకొని అది ఒక 10 గ్రాములు తీసుకోవాలి. మెంతుల చూర్ణం 50 గ్రాములు, అదేవిధంగా మెంతుల చూర్ణం 50 గ్రాములు, వాము చూర్ణం 50 గ్రాములు, దాల్చిన చెక్క పొడి ఒక 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుందండి. ఈ 3 పదార్థాలు కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పూట ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రిపూట ఆహారానికి అరగంట ముందు ఈ ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే 100 ml వేడి నీళ్ళు తీసుకోవాలి. 100 ml వేడి నీళ్ళలో ఒక టీ స్పూన్, ఒక 5 ml అల్లపు రసం కలపాలి. ఒక 5 ml అల్లపు రసం కలిపేసేసి ఈ యొక్క చూర్ణాన్ని 1 నుంచి 2 గ్రాముల వరకు ఈ చూర్ణాన్ని కూడా కలిపేసేయాలి. తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనె కలిపి తీసుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పదార్థాన్ని అలాగే తీసుకోవచ్చు. ఈ పద్ధతిలో ఉదయం ఒకసారి తీసుకోవాలి, రాత్రిపూట ఆహారానికి ముందు మరొకసారి తీసుకోవాలి. క్రమం తప్పకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే మనకు చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదండి. ఓకే సార్, ఇది ఎవరైనా సరే తీసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం ఏజ్ 30 years తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది 50 సంవత్సరాల తర్వాత వచ్చిన ఇద్దరికి కూడా ఒకే విధంగా వర్తిస్తుంది అంటారా, లేదంటే తీసుకునే విధానంలో డోసెస్ ఏమైనా తగ్గించాలి? అవసరం లేదండి. 25-30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ పద్ధతిలో రెగ్యులర్గా వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ కలుగుతుంది. లేదు కొద్దిగానే ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళైతే ఒక్కసారి కాకుండా రోజు ఉదయం పూట తీసుకున్నా సరిపోతుంది. ఇన్ జనరల్గా మరి కొంచెం సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు త్వరగా సమస్య తగ్గాలంటే 2 పూటలు వాడుకోవాలి. లేదా కొద్ది గొప్ప ఉండి సమస్య మరి తీవ్రం కాకుండా ఉంటే సరిపోతుందబ్బా అనేటువంటి పద్ధతులు అయితే రోజు ఉదయం పూట కానీ లేకపోతే రోజు రాత్రి పూట కానీ ఆహారానికి ముందు ఔషధాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. వాడేటువంటి విధానం నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకుంటే సరిపోతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి, దీనివల్ల ఇబ్బంది అయితే ఉండదు. ఓకే, సో ఎవరైనా సరే తీసుకోవాల్సినటువంటిది సార్. నిజంగా తీసుకుంటూ మన ఆహారపు అలవాట్లు ఏ విధంగా మార్చుకోవాలి అంటే? ఓకే, ఇది తీసుకుంటూ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి పదార్థాలు బాగా వాడుకోవాలి. చియా సీడ్స్ లో ఎక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ 18 గ్రామ్స్ ఉంటుందండి. అండ్ తక్కువ ప్రైస్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ చేపల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ అనుకుంటారు, కానీ అలాగే వాల్నట్స్, కానీ చేపల్లో దాదాపు 300 మ్యాక్సిమం 400 మిల్లీగ్రామ్స్ 100 గ్రామ్స్ చేపల్లో. అలా కాకుండా 100 గ్రామ్స్ చియా సీడ్స్లో 18 గ్రామ్స్ మీ యొక్క ఇది ఉంటుంది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 18 గ్రామ్స్ 100 గ్రామ్స్లో.
అంత హైయెస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చియా సీడ్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక రూపంలో చియా సీడ్స్ వాడుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఈ చియా సీడ్స్లో ఉన్నటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కార్టియల్ రక్షణకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ సైనోవేల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ద్రవ పదార్థం మధ్యలో గుజ్జు అంటారు కదా, ఆ గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు, గుజ్జు త్వరగా అరుగుదల కాకుండా ఉండేందుకు మల్టిపుల్గా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అది తీసుకోవచ్చు. దీంతోపాటు మరి ఈ కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము ఇలాంటి పదార్థాలు పుష్కలంగా ఉన్నటువంటి ఈ డ్రై నట్స్, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. అదేవిధంగా వెజిటబుల్స్ కూడా కాల్షియము, ఫాస్ఫరస్ ఇవన్నీ బాగుంటాయి కాబట్టి ఆకుకూరలు, కూరగాయలు బాగా తీసుకోవచ్చు. వీటితో పాటు నువ్వుల లడ్డు, ఏదో ఒక రూపంలో నువ్వుల లడ్డు కానీ లేకపోతే నువ్వులను ఒక పావు స్పూను, అర స్పూను రోజు నానబెట్టి తీసుకోవడం కానీ, లేకపోతే ఆహారంలో కలిపి తీసుకోవడం కానీ, ఏదో ఒక పద్ధతిలో నువ్వులు తీసుకోవడం కానీ, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, ఆకుకూరలు తీసుకోవచ్చు. తర్వాత నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క చియా సీడ్స్ మాత్రం కంపల్సరీగా వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. బాదాం పప్పు తీసుకోవచ్చు, పిస్తా పప్పు. వేరే కంట్రీస్ లో ఫుడ్ లో వాళ్ళు చియా దీనికి సంబంధించి నువ్వులు వేసుకుని తింటూ ఉంటారు. దీనికి రిలేటబుల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ అండి. దీన్ని తీసుకోవడం వల్ల ఏమైందంటే బాడీలో కాల్షియం పెరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ నువ్వులో మరొక ప్రయోజనం ఏంటంటే ఈ లిగ్నాన్స్ అనేటువంటి పదార్థాలు ఉంటాయి అన్నమాట. ఈ లిగ్నాన్స్ అనేటువంటి పదార్థాలు కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఆ మోకాళ్ళ భాగంలో బాగా జరిగేసి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మంచి పోషకాంశాలు అక్కడ ఆ భాగానికి అందుతాయి. అంతేకాకుండా ఆల్రెడీ కాల్షియం ఈ యొక్క దీంట్లో పుష్కలంగా ఉంటుంది అనమాట ఈ నువ్వుల్లో. సో దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనితోడు నువ్వుల్లో ఉన్నటువంటి లినోలిక్ యాసిడ్ ఇలాంటి వాటి వల్ల మోకాళ్ళ భాగంలో బాగా గుజ్జు ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయండి. అదేవిధంగా మెంతులు కూడా అంతే. మెంతులు ఉన్నటువంటి శాపనైన్స్, తర్వాత కొన్ని రకాలైనటువంటి ఈ ఫ్లేవనాయిడ్స్, దీనివల్ల ఉంటే కొన్ని రకాలైన రసాయనిక పదార్థాల వల్ల మోకాళ్ళ భాగంలో గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ పదార్థాలు ప్రత్యక్షంగా కానీ లేకపోతే పరోక్షంగా కానీ పనిచేస్తాయి అనమాట. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ మోకాళ్ళ నొప్పులకు నేను చెప్పినటువంటి ఔషధం అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. నమస్తే.